ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓస్కి, అదేవిధంగా హై స్కూల్ హెచ్ఎం గారికి, మంత్రి నాయక్ గారు, అదేవిధంగా మస్తానవలి గారు, మహేష్ గారు, బీజేపీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిలో మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఎర్రగొండపాలెం కేంద్రంలో మన జూనియర్ కాలేజీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. దీనికి ప్రత్యేకించి డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజనం పథకమని నామకరణం చేయటం జరిగింది. ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి పేర్లన్నీ కూడా తీసేసి సొంత పేర్లు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది. అందుకనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి మహనీయుల యొక్క పేరు పెట్టుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ ఆ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేసి ఆమె ప్రజల్లో నిలిచిపోయింది. ఆమె పేరు పెడితే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ యొక్క అన్న భోజన కార్యక్రమానికి ఈ నామకరణం చేయడం జరిగింది.